సార్ ఏపీలో నెక్స్ట్ సీఎంకి ఎవరు రావాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఎందుకు అంటే మంచి ఇయే కదా, పథకాలు మంచివే కదా, ఎవరు కాదన్నారు చెప్పండి, అన్నీ మంచివే కదా. ఎడ్యుకేషన్ ఫస్ట్, యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న తరం చూసుకున్నా సరే, బిఫోర్ ఎండింగ్లో ఉన్న దానికైనా చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఆయన ఎటువంటి ఫీజు లేకుండా ఇంగ్లీష్ మీడియం అని చెప్పడంలో తప్పేముంది. మాకైతే అది ఒకటి నచ్చింది. రెండవది ఏంటంటే, అయితే రాష్ట్రం దగ్గర నిధులు లేదని కారణాలు కూడా ఉన్నాయి. కోవిడ్ ఉంది. కోవిడ్ కూడా బయట ఏ రాష్ట్రం చేయలేనిది కూడా ఈ రాష్ట్రం చేసింది. ఆయన చేయగలిగాడు. ఎటువంటి ఏదైనా హాస్పిటల్ వేస్గా ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్తే అది హాస్పిటల్ దగ్గర నుంచి కూడా రీఫండ్ ఇప్పించాడు. అది అంటే జనాలకు ఎవరికి తెలియదు ఇది అసలు ఏం జరిగింది, ఎంతవరకు రిటర్న్స్ వచ్చాయనేది. ఎవరైతే ఏ హాస్పిటల్స్లో అయితే ఎక్కువైతే అమౌంట్ తీసుకున్నారో అది వెళ్ళి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఏ పర్సన్స్కి అయితే వెళ్ళి ఇంటిమేషన్ చేస్తే ఆ హాస్పిటల్ దగ్గర నుంచి రిటర్న్స్ కూడా ఇప్పించాడు కొంతమంది వరకు. అయితే అంటే ఎవరు స్వతహాగా ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, నేనే ఖర్చు పెట్టుకున్నాను కదా. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, దానికి మనం సపోర్టెడ్గా ఉండాలి. కానీ రోడ్లు బాగోలేదన్న రోడ్లు అంటే వర్షాలు కూడా అట్లానే పడ్డాయి కదా. రోడ్లు బాగోలేదంటే ఈ ప్రభుత్వం అది కాదు కదా, ఫస్ట్ ఉన్న ప్రభుత్వం వేసిందే కదా ఇప్పుడు పోయినాయి. సో ఇన్కమ్ లేనప్పుడు ఎట్లా వేయగలుగుతాడు? వేయలేడు. అదే ఇన్కమ్ లేదని చెప్పేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని. అదే ప్రజలందరికీ కూడా ఏదైతే చెప్పాడో, నేను చేయగలను అని చెప్పాడో అదన్నీ ఇస్తున్నాడు కదా, అది తప్పలేదు కదా. నెక్స్ట్ సార్, ఇప్పుడు తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద పడుతుందా? ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు, ఇక్కడ జగన్ గారు కూడా ఓడిపోతారు అని చెప్పి టీడీపీ 100% ఓడిపోవడానికి చాయిస్ లేదండి. ఎందుకంటే హైదరాబాద్లో మెయిన్ సిటీలో ఉన్న టీడీపీ ఏదే కంచుకోట ఉందో ఆ కంచుకోటలన్నీ ఓడిపోయినారు కదా. అదంతా బీఆర్ఎస్ఏ కదా వచ్చింది. సో అలాంటప్పుడు నీకు ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది? దీని మీద పడదు కదా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు పెట్టుకుంటే సీఎంగా గెలుస్తారంటారా జగన్ గారు? ఎంత కలిసినా సరే ఏదైనా ఒకళ్ళు చేయాలనే ఫండ్ పరంగా హెల్ప్ చేయగలుగుతారు కానీ మనసులు కలవలేడు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ చేస్తే ఇప్పుడు పెడితే ఎవరు గెలుస్తారా? డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? అది మనం చెప్పలేమండి, ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు నెక్స్ట్ పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పారు. మేబీ ఒకళ్ళు ఆయన ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. నేనే గెలుస్తాను, ఇద్దరు వస్తారు, నేనే గెలుస్తాను కానీ ఎవరు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తుంటారు కదా. నెక్స్ట్ సీఎంలో జగన్ గారు గెలిస్తే ఎన్ని సీట్లతో గెలవచ్చు అంటారు? ఆల్రెడీ 151 ఆల్రెడీ తీసుకున్నారు, 175 అంటున్నారు. సో 120 డెఫినెట్గా వస్తుందని అనుకుంటున్నాను.